ఒక టైంలో బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్న 2 దేశాలు ఇప్పుడు ప్రపంచంలోనే ద మోస్ట్ డేంజరస్ ఎనిమీస్‌గా ఎలా మారాయి? ఈ రోజు న్యూస్‌లో మనం చూస్తున్నాం. వెస్ట్ ఏషియా అంతా వార్‌లో ఉంది. యూఎస్ అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద మ్యాసివ్ స్ట్రైక్స్ చేస్తున్నాయి. అండ్ ద రీజన్ ఈస్ బర్నింగ్. కానీ ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? 1970స్‌లో టెల్ అవీవ్ నుండి టెహ్రాన్‌కి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉండేవి. వాళ్ళు కలిసి బిజినెస్ చేశారు. ఇంటెలిజెన్స్ షేర్ చేసుకున్నారు. అసలు ఆ గోల్డెన్ ఫ్రెండ్‌షిప్ నుండి ఈ రోజు ఉన్న ఈ షాడో వార్ అండ్ డైరెక్ట్ వార్ వరకు జరిగిన కంప్లీట్ స్టోరీని ఈ రోజు మనం డీప్ డైవ్ చేద్దాం. లెట్స్ డీకోడ్ ద ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్. ఫస్ట్ మనం 1948కి వెళ్ళాలి. వరల్డ్ వార్ II అండ్ హాలోకాస్ట్ తర్వాత జూయిష్ పీపుల్కి ఒక సేఫ్ హోమ్‌ల్యాండ్ ఉండాలి అని జోయినిస్ట్ మూవ్మెంట్ చాలా స్ట్రాంగ్ అయ్యింది. అప్పటి వరకు బ్రిటిష్ కంట్రోల్లో ఉన్న పాలస్తీన్ ల్యాండ్ని డివైడ్ చేస్తూ 1947లో యునైటెడ్ స్టేట్స్ ఒక పార్టిషన్ ప్లాన్ ప్రపోజ్ చేసింది. ఒక జూయిష్ స్టేట్ అండ్ ఒక అరబ్ స్టేట్గా. మే 14, 1948న డేవిడ్ బెన్ గురియన్ ఇజ్రాయెల్ కంట్రీ ఫార్మేషన్ని డిక్లేర్ చేశారు. కానీ డిక్లేర్ చేసిన నెక్స్ట్ డేనే ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, ఇరాక్ కలిసి ఇజ్రాయెల్ మీద అటాక్ చేశాయి. దిస్ వాస్ ద 1948 అరబ్ ఇజ్రాయలీ వార్. ప్రపంచమంతా ఇజ్రాయెల్ ఇంకొక ఫ్యూ వీక్స్లో మ్యాప్ నుండి వైపౌట్ అయిపోతుంది అని అనుకుంది. కానీ ఇజ్రాయెల్ మిరాక్యులస్లీ సర్వైవ్ అండ్ వన్ ద వార్. ఈ టైంలో ఇజ్రాయెల్కి చుట్టూ మొత్తం ఎనిమీసే ఉన్నారు. అరబ్ నేషన్స్ ఎవరు ఇజ్రాయెల్ని రికగ్నైజ్ చేయలేదు. అప్పుడు ఇజ్రాయెల్కి ఒక కొత్త స్ట్రాటజీ కావాల్సి వచ్చింది. ద పెరిఫరీ డాక్ట్రిన్, అంటే నాన్ అరబ్ ముస్లిం కంట్రీస్తో ఫ్రెండ్షిప్ చేయాలి అని. అండ్ దట్ ఈస్ వేర్ ఇరాన్ ఎంటర్స్ ద పిక్చర్. మీకు ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? టర్కీ తర్వాత ఇజ్రాయెల్ని రికగ్నైజ్ చేసిన సెకండ్ ముస్లిం మెజారిటీ కంట్రీ ఏదో తెలుసా? అదే ఇరాన్ ఇన్ 1950. అప్పట్లో ఇరాన్ని రూల్ చేస్తుంది షా మొహమ్మద్ రెజా పహల్వి. ఆయన ప్రో వెస్టర్న్, అంటే అమెరికాకి క్లోజ్ అలై. ఇజ్రాయెల్ కూడా అమెరికాకి అలై. సో శత్రువుకి శత్రువు మిత్రుడు అనే లాజిక్ ఇక్కడ పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఈ ఇద్దరి కామన్ ఎనిమీస్ ఎవరు? సోవియట్ యూనియన్ అండ్ ద రైజింగ్ అరబ్ నేషనలిజం. ఇద్దరి మధ్య డీల్ ఏంటంటే ఆయిల్ ఫర్ వెపన్స్. ఇజ్రాయెల్ కి ఆయిల్ చాలా అవసరం. ఇరాన్ దగ్గర మ్యాసివ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. సో ఇరాన్ సప్లైడ్ అరౌండ్ 40% ఆఫ్ ఇజ్రాయెల్స్ ఆయిల్ నీడ్స్. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ అండ్ సిఐఏ కలిసి ఇరాన్ యొక్క సీక్రెట్ పోలీస్ సవక్ కి ట్రైనింగ్ ఇచ్చారు. ప్రాజెక్ట్ ఫ్లవర్. ఇది ఒక సీక్రెట్ జాయింట్ మిలిటరీ ప్రాజెక్ట్. ఇద్దరు కలిసి అడ్వాన్స్డ్ మిసైల్ సిస్టమ్స్ డెవలప్ చేయడానికి ట్రై చేశారు. అప్పట్లో థౌజండ్స్ ఆఫ్ ఇజ్రాయలీస్ లివ్డ్ ఇన్ టెహ్రాన్. కన్స్ట్రక్షన్, అగ్రికల్చర్ అండ్ మిలిటరీ ప్రతి ఫీల్డ్లో కొలాబరేషన్ ఉండేది. ఇట్ వాస్ ట్రూలీ ఏ గోల్డెన్ ఎరా ఆఫ్ ఫ్రెండ్షిప్. కానీ ఎవ్రీ గుడ్ స్టోరీ హ్యాస్ ఎ ట్విస్ట్. 1979లో ఒక జియో పొలిటికల్ ఎర్త్క్వేక్ వచ్చింది. ద ఇస్లామిక్ రెవల్యూషన్ ఆఫ్ ఇరాన్. షా యొక్క మోడ్రన్ అండ్ వెస్టర్న్ లైఫ్ స్టైల్, సెక్యులర్ పాలసీస్ అండ్ సవక్ యొక్క బ్రూటల్ రూల్ వల్ల ఇరానియన్ పీపుల్లో చాలా కోపం పెరిగింది. మ్యాసివ్ ప్రొటెస్ట్ స్టార్ట్ అయ్యాయి. ఫైనలీ షా కంట్రీ వదిలేసి వెళ్ళిపోయారు. ఎగ్జైల్లో ఉన్న రిలీజియస్ లీడర్ అయతుల్లా రుహుల్లా ఖొమైనీ రిటర్న్ అయ్యారు. ఖొమైనీ ఐడియాలజీ మొత్తం డిఫరెంట్. ఖొమైనీ దృష్టిలో అమెరికా ఇస్ ద గ్రేట్ సతాన్ అండ్ ఇజ్రాయెల్ ఈజ్ ద లిటిల్ సతాన్. ఓవర్ నైట్ ఇరాన్ ఫారిన్ పాలసీ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇజ్రాయెల్తో ఉన్న అన్ని టైస్ కట్ చేశారు. టెహ్రాన్లో ఉన్న ఇజ్రాయలీ ఎంబసీని క్యాప్చర్ చేసి ఖొమైనీ డిక్లేర్డ్ దట్ ఇజ్రాయెల్ హ్యాస్ నో రైట్ టు ఎగ్జిస్ట్ అండ్ జెరూసలేంని లిబరేట్ చేయడం ఎవ్రీ ముస్లిం డ్యూటీ అని పిలుపు ఇచ్చారు. అలా ఫ్యూ మంత్స్లోనే బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్న 2 దేశాలు స్వార్న్ ఎనిమీస్గా మారిపోయాయి. 1980s నుండి 2023 వరకు ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ డైరెక్ట్గా వార్ చేసుకోలేదు. దానికి బదులు ది ఫాట్ ఇస్ షాడో వార్. ఇరాన్ ఒక మాస్టర్ స్ట్రాటజీ ప్లాన్ చేసింది, అదే ద యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇజ్రాయెల్ బార్డర్స్ చుట్టూ తన ప్రాక్సీ గ్రూప్స్ని ఫండ్ చేయడం స్టార్ట్ చేసింది. 1982లో లెబనాన్లో హిజ్బుల్లాని క్రియేట్ చేశారు. గాజాలో హమాస్ అండ్ పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్కి ఫండింగ్, వెపన్స్ అండ్ ట్రైనింగ్ ఇచ్చారు. యెమెన్లో హౌతీస్కి సపోర్ట్ చేశారు. 2000 ఇయర్ స్టార్ట్ అయ్యేసరికి ఇజ్రాయెల్కి ఒక పెద్ద నైట్మేర్ స్టార్ట్ అయింది. ఇరాన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేస్తుందని ఇజ్రాయెల్ గట్టిగా నమ్మింది. దీన్ని ఆపడానికి ఇజ్రాయెల్ చాలా కోవర్ట్ ఆపరేషన్స్ చేసింది. స్టక్స్నెట్ 2010. ఇజ్రాయెల్ అండ్ యుఎస్ కలిసి ప్రపంచంలోనే ఫస్ట్ డిజిటల్ వెపన్ సైబర్ అటాక్ యూజ్ చేసి ఇరానియన్ న్యూక్లియర్ సెంట్రిఫ్యూజెస్ని డిస్ట్రాయ్ చేశాయి. అసాసినేషన్స్. టాప్ ఇరానియన్ న్యూక్లియర్ సైంటిస్ట్ని మూవీ స్టైల్లో లేపేశారు. మోసెన్ ఫక్రీజాదే మర్డర్ ఇన్ 2020 ఈజ్ ఎ ప్రైమ్ ఎగ్జాంపుల్. ఇద్దరి మధ్య స్పై గేమ్స్, సైబర్ అటాక్స్ అండ్ సీలో ఒక షిప్ మీద ఇంకొకరు అటాక్స్ చేసుకోవడం, ఇది డెకేడ్స్ పాటు జరిగింది. ఇక ప్రెసెంట్ డేకి వస్తే ద షాడో వార్ ఈజ్ నో లాంగర్ ఇన్ ద షాడోస్. ఈ రీసెంట్ 2026 వార్కి మెయిన్ ట్రిగ్గర్ పాయింట్ ఒకటే, యురేనియం ఎన్రిచ్మెంట్. అసలు ప్రాబ్లం ఏంటంటే ఇరాన్ దగ్గర ఉన్న డీప్లీ బరీడ్ అండర్ గ్రౌండ్ ఫెసిలిటీస్, ఎస్పెషల్లీ నటాన్స్ అండ్ ఫోర్డోలో వాళ్ళు యురేనియంని 60% వరకు ఎన్రిచ్ చేయడం స్టార్ట్ చేశారు.
ఒక రకంగా చెప్పాలంటే బాంబు తయారు చేయడానికి కావాల్సిన వెపన్స్ గ్రేడ్ 90%కి ఇది చాలా క్లోజ్. హిస్టరీలో మనం చూసాం హిరోషిమా అండ్ నాగసాకి మీద జరిగిన అటామిక్ బాంబ్స్ వల్ల ఎంత హ్యూజ్ డెత్ కౌంట్ అండ్ డిస్ట్రక్షన్ జరిగిందో. అలాంటి ఒక న్యూక్లియర్ వెపన్ ఇరాన్ చేతికి వస్తే మిడిల్ ఈస్ట్ మ్యాప్ మొత్తం చేంజ్ అయిపోతుంది. తన ఎగ్జిస్టెన్స్ కి థ్రెట్ వస్తుందని ఇజ్రాయెల్ భయం. ఫిబ్రవరి 2026లో యుఎస్ అండ్ ఇరాన్ మధ్య జెనీవాలో జరిగిన ఇండైరెక్ట్ న్యూక్లియర్ టాక్స్ ఫెయిల్ అయ్యాయి. దానికి తోడు IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ నుండి ఒక సీక్రెట్ రిపోర్ట్ లీక్ అయింది. ఆ రిపోర్ట్లో ఏముందంటే ఇరాన్ తనకు ఉన్న అండర్ గ్రౌండ్ సైట్స్ లో హైలీ ఎన్రిచ్డ్ యురేనియం ని మ్యాసివ్ గా స్టోర్ చేస్తుంది అని. అంతే, ఇజ్రాయెల్ అండ్ యుఎస్ కి ఇది ఒక రెడ్ లైన్ లా మారిపోయింది. వెంటనే ఫిబ్రవరి 28, 2026 యుఎస్ అండ్ ఇజ్రాయెల్ కలిసి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని లాంచ్ చేశాయి. ఈ స్ట్రైక్స్ లో నటాన్స్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్ ఎంట్రన్సెస్ మీద మ్యాసివ్ బాంబింగ్ జరిగింది. న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని డిస్ట్రాయ్ చేయడమే కాకుండా ఈ ఆపరేషన్ లో జరిగిన సబ్సే బడా షాకింగ్ ఈవెంట్ ఏంటంటే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని వాస్ కిల్డ్. ఇప్పుడు IRGC మొస్తాబా ఖమేనీని కొత్త లీడర్ గా అపాయింట్ చేసింది. రెస్పాన్స్ గా ఇరాన్ ప్రపంచం చూడని విధంగా రిటాలియేట్ చేస్తోంది. వాళ్ళు జస్ట్ ఇజ్రాయెల్ నే కాదు, గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న US మిలిటరీ బేసెస్ ని కూడా అటాక్ చేస్తున్నారు. Right now, in March 2026, the situation is a massive multi-country regional war fueled by the ultimate race for nuclear power. So this is the complete 80-year journey of Israel and Iran. ఒక టైంలో సీక్రెట్ అలైజ్ గా ఆయిల్ అండ్ వెపన్స్ ట్రేడ్ చేసుకున్న ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధానికి కారణమయ్యాయి. ఈ కాన్ఫ్లిక్ట్ ఇక్కడితో ఆగుతుందా, ఆర్ విల్ ఇట్ డ్రా ద హోల్ వరల్డ్ ఇంటూ ఏ లార్జర్ వార్? టైమ్ విల్ టెల్. మీకు ఈ కాంప్లెక్స్ హిస్టరీ అర్థమైందని ఆశిస్తున్నాను. వాట్ డూ యూ థింక్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ టు దిస్ క్రైసిస్? కింద కామెంట్స్ లో మీ ఒపీనియన్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.